ప్రభువైన యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచి ఎప్పుడైతే బాప్తిసం ద్వారా మన పాపాలు కడిగి వేసుకుంటామో అని అన్నాడు కదా, పౌలు ఎందుకు తడవ చేస్తున్నావు, నీవు ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో అని అన్నాడు కదా. అలా బాప్తిసం ద్వారా మన పాపాలను కడిగి వేసుకుంటామో నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం. ఇప్పుడు నా హృదయం నువ్వు పాపం చేశావు అని దోషారోపణ చేయటంలే, ఎందుకో తెలుసా, నా పాపాలు కడిగి వేసుకున్నాను అనేటువంటి నిర్మలత్వం ప్రభువైన యేసుక్రీస్తు వారి సెలువును బట్టి, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి నా హృదయానికి సమాధానంగా ఉంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి పలానా చేసావు కదా నువ్వు గతంలో అంటే, ఎస్ నేను చేశాను, నేను అది చేసిన దానికే నా ప్రభువైన యేసుక్రీస్తు నా కోసం సెలువులో ప్రాణం పెట్టాడు. నేను పాపిని కాబట్టి నా ప్రభువైన యేసుక్రీస్తు వారితో నాకు అవసరం పడింది, ఆయన అవసరతని గుర్తెరిగాను, ఆయన ప్రాముఖ్యతని గుర్తెరిగాను. నేను పాపం చేశాను అన్నది ఎంత నిజమో, నా పాపం కొట్టివేయబడింది అన్నది కూడా అంతకు రెండింతలు నిజం.